హాయ్ ఫ్రెండ్స్. మనకైతే పీఎం కిసాన్ గురించి అప్డేట్ అయితే వచ్చేసింది. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! నేను అఫిషియల్ వెబ్‌సైట్‌లో ఉన్నా. సో, 23వ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చి జూన్ 20థ్ హుగ్లీ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి రిలీజ్ చేయబోతున్నారు. సో, దీనికి ఈ పీఎం కిసాన్ అమౌంట్ 2000 అనేది మీ ఖాతాలో పడాలంటే మీకైతే ఈకేవైసీ ఖచ్చితంగా ఉండాలి. లేదంటే మనకి ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ ఉంటది. అది ఉండాలి. లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా ఈ విధంగా తెలుసుకోవాలో ఇక్కడ మీకు లైవ్‌లో వెబ్‌సైట్‌లో చూపిస్తా. మీ పేరు ఉంటేనే మీకు పేమెంట్ అనేది పడతది. సో, ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! pmkisan.government.in వెబ్‌సైట్‌లోకి వెళ్తే సో, ఇక్కడ కిందకి రండి. ఇక్కడ బెనిఫిషియరీ స్టాటస్ అని ఉంటది. ఇక్కడ నో యువర్ స్టాటస్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇలా కిందకొస్తే బెనిఫిషియరీ లిస్ట్ ఉంటది. ఈ లిస్ట్‌లోనే సో, ఎవరికైతే జూన్ 20వ తేదీ పేమెంట్‌లయితే పడతాయో వాళ్ళ పేర్లనేది ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉంటది. సో, దీనిపైన క్లిక్ చేయండి. సో, తెలిసిపోతదనమాట మీకు పేమెంట్ పడతాదా లేదా. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ జేసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఇంక వేరే స్టేట్ అయితే వేరే స్టేట్. సపోజ్ ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్కో సెలెక్ట్ చేసుకొని నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను అనకాపల్లి సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మండల్ అనమాట. బ్లాక్ అంటే మండలం. మీ మండలం ఏంటో ఇక్కడ ఉంటది. సో, కిందకి స్క్రోల్ చేసి మీ మండలం ఏముందనేది చెక్ చేసుకొని తర్వాత సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ విలేజ్ అడుగుతది. విలేజ్ గూడా ఇక్కడ నేను ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, తర్వాత ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టేటు, డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ విలేజ్‌లో ఎవరికైతే పీఎం కిసాన్ ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్న ఫార్మర్స్ పేర్లందరూ ఇలా వస్తాయి కనిపిస్తాయన్నమాట. ఇందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ విధంగా లిస్ట్ కనిపిస్తదనమాట. ఎవరెవరు ఈ పేర్లో ఉంటేనే వాళ్ళకైతే అమౌంట్ అనేది పడతది. ఈ లిస్ట్‌లో పేరు లేకపోతే మీకైతే అమౌంట్ అనేది పడదు. ఈ విధంగా చెక్ చేసుకోండి ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా? మీ గ్రామంలో, మీ విలేజ్‌లో ఇది ఈ పర్టిక్యులర్ విలేజ్‌కి సంబంధించిందనమాట. అట్టా మీరు విలేజ్ అనేది ఏది మార్చుకుంటే ఆ లిస్ట్ అనేది అప్డేట్ అవుతాదనమాట. ఈ విధంగా పీఎం కిసాన్ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ఈకేవైసీ ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు ఇక్కడ చూపిస్తా. ఎవరైతే ఇంకా ఈకేవైసీ చేసుకోలేదో మీరు ఇక్కడ ఎడిట్, అప్డేట్ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ ఉందా కనిపిస్తుందా? ఇక్కడ వెబ్‌సైట్‌లో. సో, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నంబర్‌కి ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చీ కోడ్ ఉంది గదా! దీనిపైన క్లిక్ చేసి సెర్చ్ కొట్టారంటే మీ ఆధార్ నంబర్ అనేది ఈకేవైసీ అయిందా లేదా అని చూపిస్తది. అంటే మీకు ఇప్పుడు పీఎం కిసాన్ అమౌంట్ అనేది పడాలంటే మీకు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోండాలి ఇక్కడ. మనం ఇందాక గైడ్‌లైన్స్‌లో చూపించాం గదా! ఇక్కడ చూడండి మీకు పీఎం కిసాన్ అమౌంట్ అనేది పడాలంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. 23వ ఇన్‌స్టాల్‌మెంట్ జూన్ 20న అయితే రిలీజ్ అవుతది. వెస్ట్ బెంగాల్‌లో మన పీఎం నరేంద్ర మోడీ గారైతే రిలీజ్ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈకేవైసీ అనేది మ్యాండేటరీగా ఉంటేనే అమౌంట్ అనేది పడతది. సో, మీకు ఈకేవైసీ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే సో, ఇక్కడ మీరు నో యువర్ స్టాటస్ ఉంది. ఇక్కడ గూడా మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ ఈ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీకు తెలిసుండాలి. మీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నంబర్ తెలిస్తేనే మీరు ఇక్కడ దీని దీని ద్వారా గూడా మీరు తెలుసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు ఈ రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవాలంటే ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటది. ఇక్కడ మీ మొబైల్ నంబర్ గానీ, ఆధార్ నంబర్ గానీ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తది. దాని నుంచి సో, పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తది. ఈ విధంగా కూడా మీరు మీ పేరు ఉందా లేదా అనే దానికి పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో, ఈ రిజిస్ట్రేషన్ నంబర్ తెలియకపోతే ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ బట్టి సో, మీ పేరు లిస్ట్‌లో ఉందా లేదా అనేది చూపిస్తదనమాట. ఇక్కడ మీకు లైవ్‌లో చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ నేను ఆధార్ నంబర్ ఎంటర్ చేశాను. సో, ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఆధార్‌కి ఓటీపీ వస్తది. సో, తర్వాత నాకు ఆ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటది కదా! పీఎం కిసాన్‌లో అదైతే వస్తది. ఈ విధంగా మీరు పీఎం కిసాన్ అమౌంట్ బెనిఫిషియరీ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదని ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఈ 2 మెథడ్స్ అనమాట. నార్మల్‌ది బెనిఫిషియరీ లిస్టు, ఇంకోటి నో యువర్ స్టాటస్ ఉంది కదా! ఈ 2 మెథడ్స్ ద్వారా
పీఎం కిసాన్ బెనిఫిషియరీ లిస్ట్‌లో మీ పేరుందో లేదని తెలుసుకోవచ్చు. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.